హలో గైస్, ఎప్పుడైనా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఎప్పుడైనా చూసారా? అది కూడా ఒక మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో. 'గాన్ గర్ల్' లాంటి సైకో థ్రిల్లర్స్ మీకు పిచ్చా? అయితే నెట్‌ఫ్లిక్స్‌లో కొత్తగా వచ్చిన 'హిస్ అండ్ హెర్' సిరీస్ మీకోసమే. అసలు ఇది వర్త్ వాచింగా కాదా? లేక ఫుల్ టైమ్ వేస్టా అనేది క్విక్‌గా చూసేద్దాం రండి. స్టోరీ సింపుల్‌గా చెప్పాలి అంటే, మన హీరోయిన్ యాన్నా ఒకప్పుడు టాప్ న్యూస్ యాంకర్. ఇప్పుడు కెరీర్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఇంతలో తన సొంత ఊర్లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ న్యూస్ కవర్ చేయడానికి తను వెళ్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, కేస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హీరోయిన్ ఎక్స్ హస్బెండ్. అయితే చనిపోయిన అమ్మాయితో వీళ్ళకుండే డార్క్ పాస్ట్ ఏంటి? అసలు మర్డర్ చేసింది ఎవరు? హిస్ వర్షన్ కరెక్టా? హెర్ వర్షన్ కరెక్టా? అనేదే స్టోరీ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, పర్ఫార్మెన్స్‌లో మాత్రం అస్సలు తగ్గేదేలే. టెస్సా థాంప్సన్ అండ్ జాన్ బెర్త్ ఇరగదీసేశారు. వీళ్ళ మధ్యన వచ్చే కెమిస్ట్రీ అంటే రొమాన్స్ అనుకోకండి. ఫుల్ టెన్షన్ ఉంటది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఎంతగా ప్రేమించుకున్నారు, ఇప్పుడు అంతలా ద్వేషించుకుంటూ ఉంటారు. స్క్రీన్ మీద వాళ్ళ ఇంటెన్సిటీ చూస్తేనే కొన్నిసార్లు భయమేస్తదనమాట. యాక్టింగ్ పరంగా ఇదొక టాప్ నాచ్ షో. ఈ సీరీస్ మేకింగ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఏదో టీవీ సీరీస్‌లా మాత్రం ఉండదు. పక్కా సినిమా రేంజ్ విజువల్స్, ఆ లొకేషన్స్ గానీ, డార్క్ అండ్ మూడీ లైటింగ్ గానీ, మనల్ని ఇంకొక వరల్డ్‌లోకి తీసుకుపోతది. చాలా క్లాసీ అండ్ రుగ్గా ప్రతి ఫ్రేమ్ ఉంటదనమాట. ఇంక ట్విస్ట్ విషయానికొచ్చేస్తే, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా క్రేజీగా ఉంటాయి. మనం ఒకటి గెస్ చేస్తే డైరెక్టర్ ఇంకోలా తిప్పుతారు. రైటింగ్ మాత్రం చాలా స్మార్ట్‌గా ఉంది. కొంచెం లాజిక్స్ మాత్రం పక్కన పెట్టాలి. లాజిక్స్ పక్కన పెడితే మాత్రం మనం మోస్ట్ ఆఫ్ ది షోని ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి అంటే, ఇదొక పర్ఫెక్ట్ బింజ్ వాచ్ మెటీరియల్. వీకెండ్‌లో పాప్‌కార్న్ పెట్టుకొని నాన్ స్టాప్‌గా చూసేయొచ్చు. చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే గ్యారంటీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.